మనకు ప్రశాంతంగా మనకి అవకాశం కలిగించడం. అదేవిధంగా మనం అన్న కోసం కూడా మనం అదే కష్టం చేసి అన్నకు రానున్న భవిష్యత్తులో విజయ కేతనం మీద ఎగరవేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన మీద ఈ బాధ్యత పెట్టిందంటే మన మీద ఎంత నమ్మకం ఉంటే పెట్టాలా, అదొకసారి మనం అందరం ఆలోచించాలా. ఆలోచించి అన్న కోసం పని చేయాలా. అదేవిధంగా ప్రతిపక్షాల్లో మనం ఉన్నాం కాబట్టి ఏదైతే అధికార పార్టీలు మనం ఎప్పుడు కూడా విమర్శిస్తూనే ఉంటే మనం గిటన్ అవుతూ ఉంటాం. మనకు రావాల్సిన నిధులు కావచ్చు, ఏదైనా కానీ పనుల విషయాలు కావచ్చు, 100%గా మనమందరం కలిసి కట్టుకుంటే పని చేసుకొని ముందరికి వెళ్తాం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం ముగిస్తున్నాను. కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఏదైతే మన జిల్లాలో మన యొక్క ప్రశాంతన్న యొక్క నాయకత్వంలో మన యొక్క ప్రాంతం బాల్కొండ నియోజకవర్గం ఒక కంచుకోటలా ఈరోజు ఉన్నదంటే తన ప్రశాంతన్న ఆశీర్వాదం. ఎందుకంటే తను వేల కోట్ల రూపాయలు మంత్రిగా ఉండి మొత్తం తన నియోజకవర్గాన్ని ఒక సస్యశ్యామలంగా రోడ్లు కానీ సీసీ రోడ్లు కానీ చాలా అభివృద్ధి చేసిండు. కాబట్టి ఇదే స్ఫూర్తిని ఇక ముందు కూడా మనం ప్రతిపక్షంలో ఉండి మనం చేసిన ఘనకార్యాల గురించి తన చేసిన అభివృద్ధి గురించి చెప్తూ మన యొక్క క్యాడర్ను ఉత్సాహపరుస్తూ మన యొక్క పార్టీ నిర్మాణానికి మరీ పునరంకితం కూడా కావాలి. ఎందుకంటే రానున్న ఎన్నికల్లో తనకు ఇదే స్ఫూర్తితోని మనం తనకు ఘన విజయం ఇచ్చి తనను కూడా గెలిపించి వచ్చే ఎన్నికల్లో కూడా పార్టీ పటిష్టానికి నా వంతుగా కృషి చేస్తానని కూడా మీ అందరికీ తెలియజేస్తూ, మీరు ఇటువంటి ఎలాంటి సహకారమైనా మీ ద్వారా ఇప్పుడు దేవేందర్ అన్న ముఖ్య నాయకులు అందరి ఆశీస్సులతోని ఈ మండలంలో ఒక ఆదర్శవంతమైనటువంటి గ్రామంగా కూడా తీర్చిదిద్దడానికి మేము శాయశక్తుల కృషి చేస్తాం. దయచేసి మీరు మా మీద ఎలాంటి అనుమానాలు పెట్టుకోకరి. ఖచ్చితంగా పార్టీ నిర్మాణానికి పూర్తిగా మేము అంకితంగా ఉంటామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాయకు నమస్కారం. నేను బీఆర్ఎస్ పార్టీలో సామాన్య కార్యకర్తగా ఉండి ఈరోజు నేను సర్పంచ్గా నిల్చున్నానంటే దాని కారణం నేను ఎన్నుకున్నటువంటి శేఖర్ అన్న కావచ్చు, బాబురెడ్డి అన్న కావచ్చు, మంచి సపోర్ట్ ఇచ్చి తమ్ముడు నువ్వు ఖచ్చితంగా గెలుతావు. అలాగే నేను ఎంతో నర్వస్గా ఉంటా కూడా మన చిన్నారెడ్డి అన్న, దేవేంద్ర అన్న వచ్చి కూడా మస్తు పుష్ చేసి తమ్ముడు నువ్వు ఖచ్చితంగా గెలుతావు, నీ పేరుతుందని చెప్పి మస్తు ఎంకరేజ్ చేశారు. వాళ్ళు ఎంకరేజ్తోనే నేను మా ఊర్లో నిలబడ్డా. నలుగురు పోటీలో ఉన్నా కానీ నన్ను నమ్మి గ్రామ ప్రజలు నాకు మంచి మద్దతు ఇచ్చి గెలిపించారు. అలాగే ప్రశాంత్ అన్న కూడా ఎప్పుడు వెళ్ళినా కానీ తమ్ముడు అని చెప్పి పలకరించి మంచి సానుకూలంగా నాకు చాలా విధాలు హెల్ప్ చేసిండు. అదే అన్న ఆశీర్వాదంతో నేను ఇంకా మా ఊర్లో ఇంకా సేవ చేస్తానని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ మరియు నూతనంగా ఎన్నుకోబడ్డ సర్పంచ్లకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా నాన్న ఒక నమ్మకంగా మా మీద ఒక ఉద్దేశంతో ఇది ఇచ్చిండు. దీన్ని మేము కాపాడుకోగలుగుతాం. తప్పకుండా అన్నకు అండగా ఉంటాం, సేవలు చేస్తాం, ముందంచన అన్నకు అండగా ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. దాని బాధ్యత ఆ సర్పంచులకు ఎక్కువ ఉంటుంది. ఇవాళ మన ప్రతిపక్ష సర్పంచులం. ఇవాళ ఫండ్ అనేది ఇలా సెంట్రల్ గవర్నమెంట్ నేరుగా మన గ్రామ పంచాయతీ నిధులకి ఇస్తారు. రాష్ట్ర ప్రభుత్వం రూపాయి కూడా ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ఇవాళ 4,000 పింఛన్ కానీ, ఇవాళ మహాలక్ష్మి 2,000 పింఛన్ కానీ, స్కూటీలు కానీ, రుణమాఫీ కానీ, ఇవాళ రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, ఈ పంటల బోనస్ కానీ ఇలా ప్రభుత్వం ఎక్కడ ఇస్తలేదు. మరి దాని మీద మనం ప్రతిపక్ష పార్టీ కాబట్టి కంపల్సరీ పోరాడాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ముంగటికి పోతారని ఆశిస్తూ, మరి మీ గ్రామానికి మీకు మన ప్రశాంతన్న గారు మంచి పేరు వేస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను.